హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సంధ్య క్రియేటర్స్. ఈరోజు పరమయోగి కబీర్ దాస్ గురించి ఆ గురువుగారు చెప్పినటువంటి 2 కవితలను మనము చెప్పుకుందాం. మరి కబీర్ దాస్ గారు తన కాలంలో సద్గురువే కాదు, అతను ఒక మహాకవి. భగవంతుని పట్ల ప్రేమ, దైవీ మార్గం, మాయా, సృష్టి మొదలైన అంశాలను విపులంగా వర్ణించే పరమయోగి కబీర్ అనే ఆయన విద్యా సంపుటి ఒక ప్రత్యేక తరహాకు చెందిన కావ్యం. ఆయన సద్గురువు అవటం వలన సాధారణ మానవునికి ఉపకరించే విషయాలే కాకుండా ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు ఉపకరించే విషయాలు కూడా చెప్పారు. ఆధ్యాత్మిక రహస్యాలను సూటిగా కబీర్ దాస్ చెప్పేవారు. శిష్య కాండ గుర్ మస్కలా చడై శబ్ద్ కర్సాన్ శబ్ద సహై సమ్ముఖ్ రహై నిపజై శీష్ సుజాన్. శిష్యుడు కత్తి, గురువు పదును పెట్టేవాడు. గురువు శబ్దాలు అనే సానరానపై శిష్యుని పెట్టి పదును పెడతాడు. ఎవరైతే గురు శబ్దాలు యొక్క రాబడిని సహిస్తూ అతని దగ్గరే ఉంటారో అతడే నిజమైన శిష్యుడు అని ఎంత చక్కగా చెప్పారు. మరి ఆ గురువు ఒక శిష్యుణ్ణి ఒక సాన పట్టినట్టు పదును పెడుతూ ఉంటాడు. మరి అలాంటి ఆ రాబడిని తట్టుకొని ఆ శిష్యుడు గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటించినప్పుడు అతను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన ఆత్మగా తయారవుతాడు. మరి గురువు అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్నంతా ఆ శిష్యుడికి చెప్తూ తనలాంటి వ్యక్తిని అంటే జ్ఞానాన్ని చెప్పే విధంగా శిష్యుని తయారు చేస్తాడు. సచ్చే గురు కే పాస్ మే మన్ కో దే టహరాయా సంచల్ సే నిశ్చల్ భయా నహీ ఆవో నహీ జాయ్. నిజమైన గురువు సాంగత్యంలో నీ మనసు జోడించి అప్పుడు నీ సంచలత్వం దూరమై నిశ్చలత్వం పొందుతావు. జనన మరణ చక్రం నుంచి విడుదల పొందుతావు. ఒక గురువు మాత్రమే అంటే ఒక పెద్ద తాళం అంటే తలుపుకి ఒక చిన్న తాళం చెవి ఎలా అయితే అంత పెద్ద తలుపుని తెరుస్తుందో ఒక చిన్న తాళం, అలాగే మనకున్న ఎన్నో సమస్యలు కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అలాంటి అజ్ఞాన పొరల నుంచి విడదీసేవాడు గురువు మాత్రమే. మరి అలాంటి గురువు యొక్క సాంగత్యంలో పూర్తిగా మన మనస వాచ కర్మణ పూర్తిగా ఒక గురువుతో ఎప్పుడైతే ఎటువంటి చంచలత్వము లేకుండా, ఎటువంటి నిస్వార్థము లేకుండా గురువు సాంగత్యంలో ఉంటామో అప్పుడు మాత్రమే మనము ఉన్నత స్థితికి చేరుకుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.